ఈరోజు జీవోలు దాచిపెట్టడం కూడా అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష జీవోలు దాచిపెట్టడం విషయంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 5 సంవత్సరాలలో అధ్యక్ష 43,462 జీవోలు దాచిపెట్టినట్టుగా మరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడే మొన్న ఆరోపణ చేశారు అధ్యక్ష. అయితే వారు 5 సంవత్సరాలలో 43,462 జీవోలు దాచిపెడితే నేనేం తక్కువ అన్నట్టుగా కేవలం 23 డిసెంబర్ 25 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష కేవలం 25 డిసెంబర్ 23 నుంచి ఆ తేదీ డిసెంబర్ 7 2025 నుంచి అధ్యక్ష డిసెంబర్ 7 2025 నుంచి 26 మొన్న 2025 వరకు అధ్యక్ష జనవరి 2025 వరకు 19,064 జీవోలు రాష్ట్ర ప్రభుత్వం తీసింది అధ్యక్ష. 19,064 జీవోస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీస్తే అధ్యక్ష దాంట్లోకెళ్ళి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కేవలం 3,290 మాత్రమే. ఇది ఆర్టీఐ ప్రకారం వచ్చింది అధ్యక్ష. ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి మరి లేఖ ప్రకారం కేవలం out of 19,064 GOs been issued by the government of Telangana, only 3,290 GOs are in public domain. The rest are not in public domain. అంటే 2 సంవత్సరాలని 20,000 జీవోలు తీసుకొస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది వాళ్ళకి పోటీపడి జీవోలు దాచిపెట్టడంలో మేమేం తక్కువ కాదని చెప్పి మేము కూడా అదే మాదిరిగా వారి బాటలో నడుస్తున్నాం అన్నట్టుగా తెచ్చినట్టు జీవోలు ఎవరికి తెలియకుండా పబ్లిక్ డొమైన్లో లేకుండా వచ్చిన జీవోలు దాచిపెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వంతో పోటీ పడుతున్నమాట వాస్తవం కాదని నేను మంత్రి గారిని డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కోకాపేటలో 29 ఎకరాల భూమి అవుతుంది అధ్యక్ష. ఈరోజు కోకాపేటలో 29 ఎకరాల భూమి అవుతుంది అధ్యక్ష. 3,862 కోట్లు వచ్చినాయి అధ్యక్ష కేవలం 29 ఎకరాలకు. ఈరోజు 9,000 ఎకరాల భూమి అధ్యక్ష 9,292 ఎకరాల భూమి అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు అంటారు కేవలం 4,800 అంటారు అధ్యక్ష. అంటే దాని రోడ్లు తీసేసట అంటే ఆల్రెడీ లేఅవుట్ చేసి అంటే రోడ్లు వాళ్ళకి కాకుండా లేఅవుట్ చేసేసి డ్రైనేజ్కి తీసేసి అన్నీ మరి హెచ్ఎండిఏ ప్రకారం 50% తీసేసి 50% భూములకి లెక్క కడతా ఉన్నారు కదా అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఇండస్ట్రీస్ కోసం అలొకేట్ చేసినటువంటి భూములు ఇండస్ట్రీస్ కోసం ఉపయోగించకుండా ఎందుకంటే అధ్యక్ష మీరు కూడా మరి అనేక ఉద్యమాలు చేశారు సిబిఐ ద్వారా మీరు కూడా ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ ఉండాలని దానిలో ఉన్నటువంటి కార్మికులకు లాభం జరగాలని దాంట్లో ఉన్న అనేక మంది జీవనోపాధి ఉన్నటువంటి వారు దాని ద్వారా జీవనోపాధి కలగాలని చెప్పి కోరుకునేటువంటి మీరు కూడా ఎప్పుడు కూడా దీనికి వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఈరోజు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అధ్యక్ష ఈరోజు అన్ఫార్చునేట్లీ వీళ్ళంతా కూడా ఒక ఆలోచన ఈ రోజున ఇండస్ట్రియల్ జోన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని పూర్తిగా ఈరోజు దారదత్తం చేసేటువంటి కార్యక్రమం. ఒకవేళ అధ్యక్ష ఈరోజు మీరు ఇండస్ట్రీస్ని వారికి మీరు ఫ్రీ హోల్డ్ ఉన్న వారికి వారు ఎప్పుడో తక్కువ కొన్నారా దేనికి కొన్నారా ఇండస్ట్రియల్ పర్పస్ కోసం కొన్నప్పటికీ ఈరోజు వారికి నేను వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పుకునేటువంటి మరి మంత్రి గారు ఈరోజు వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటే ఈరోజు మరి వారిని ఎక్కడి కోసం షిఫ్ట్ చేస్తూ ఉన్నారు ఏ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తారు. ఒకవేళ వారి ఎలా మరి వాళ్ళ ల్యాండ్ను వాళ్ళు ఎలా రియల్ ఎస్టేట్ చేసేసుకొని ఇలా వారి ల్యాండ్ వాళ్ళు ఇలా మరి ఎస్టేట్స్ కట్టుకొని కాంప్లెక్స్ కట్టుకొని కిరాల మీద బతుకుతారు. రేపు ఇంకొక ఇండస్ట్రీ పెట్టకుండా దాని మీద జీవనోపాధి ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఎక్కడ పోతారు. రేపు ఇంకొక చోట ఆయన కట్టకుంటే ఎట్లా మీరు ల్యాండ్ చూపించకుంటే ఎట్లా వారు ఎక్కడికి షిఫ్ట్ కావాలని చెప్పకుంటే ఎట్లా మీరు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ కోసం ఈ ఇండస్ట్రియల్ జోన్ కోసం మీరు వారికంటూ ఒక ఏరియా అలొకేట్ చేయకుండా ఇయర్ మార్క్ చేయకుండా ఈరోజు కేవలం వారికి ఈ ల్యాండ్ని రియల్ ఎస్టేట్ కన్వర్షన్ కోసం మీరు అవకాశం ఇచ్చేసి ఈరోజు మేమంతా కూడా ఏదో మరి గొప్ప పని చేస్తున్నట్టు చెప్పుకునేటువంటి మంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. నేను ఈరోజు ఏమడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు 22 పారిశ్రామిక వాడల్ని ఒకే దెబ్బతోటి అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తూ కేవలం పొల్యూషన్ని ఇక్కడ ఎయిర్ క్వాలిటీని కంట్రోల్ చేయడం కోసం నేను చేస్తున్నాను పొల్యూషన్ని కంట్రోల్ చేయడం చేస్తా ఉన్నాను భూగర్భ జలాలు ఇది కాకుండా పొల్యూట్ కాకుండా చేస్తా ఉన్నాను చెప్పుకునేటువంటి మరి మంత్రి గారు ఎందుకోసం అని చెప్పి అధ్యక్ష